నా షార్ట్ ఫిల్మ్స్ అని నేను ఎడిట్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ చేశారా ముందు? 7 షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. దాని తర్వాత సినిమా ఈ షూటింగ్ నేను ఎడిటింగ్ చేయాలని అనుకోలేదు. దీనికి షూటింగ్ నేను షెడ్యూల్ వైజ్ బ్రేక్ చేశాను కదా, చెప్తున్నాను కదా. 4 years కాబట్టి బ్రేక్ వచ్చిన ప్రతిసారి నేను ఎలాగో ఫుటేజ్ ఉంది కదా రఫ్ ఎడిట్ చేసేవాడిని. ఎడిట్ చేసి సర్లే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ రఫ్ ఎడిట్ చేసేవాడిని. లాస్ట్కి షూట్ అయిపోయిన తర్వాత నేను మా కోఆర్డినేటర్ ఒక ప్రాపర్ ఎడిటర్, ఫిల్మ్ ఎడిటర్ దగ్గర తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆయన ఒక బడ్జెట్ చెప్పిండు నాకు. ఇంత బడ్జెట్ అంటే నా దగ్గర అసలే లేవరా నాయన, ఇడికి ఇవ్వాలి. నేను అక్కడ కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ బయటకు వచ్చిండు, అరే ఏదో నీ దగ్గర పైసలు ఏడున్నారు అడిగానికి అన్నట్టు. నేనేమన్నా అంటే సార్ ఓ పని చేద్దాం, నేను అంతైతే ఇవ్వలేను, నేను రఫ్ ఎడిట్ చేస్తున్న సినిమా అంతా, మీరు ఫైనల్ ట్రిమ్ చేయండి, ఫైనల్ ఎడిట్ చేయండి, నేను దానికి ఇంత ఇస్తాను. అలా నోనో మేము మళ్ళీ చేయాలి, నువ్వు చేసేది మాకెందుకు, మీకు కావాలంటే రిఫరెన్స్ లో పెట్టుకుంటాం కానీ ఫస్ట్ నుంచి చేయాలంట. అసలు తగ్గేదే లే, ఒప్పుకోరు. నేను సార్ నా దరిద్రం మీకు తెలియదు, పైసలు లేవు నా దగ్గర ఒక్కటి కూడా, ఇట్లా తర్వాత అయింది. లేదు అట్లా 2-3 మా కోఆర్డినేటర్ గారు అప్రోచ్ చేయించారు. ఫైనల్ గా అది చూసి మా కోఆర్డినేటర్ గారు ఏంది నీ ప్రాబ్లం అన్నాడు. నేను అన్నా సార్ నా దగ్గర ఇంతే ఉన్నాయి, అట్లా షేర్ చెందు అంటే. నేను ఏమన్నా అంటే మెల్లగా ఆయనకి సార్ పని చేద్దాం నేను చేస్తా అన్నా. నా మీద కోపం వచ్చి అలిగి మా కోఆర్డినేటర్ వెళ్ళిపోయాడు. నువ్వు అంటే చేతులారా గుడిపేస్తావు సినిమాని, చూసుకో, ఇంకా నేను ఇంత పని చేయను, అన్ని నువ్వే చేయాలంటావు ఏంటంటే, సార్ నా దగ్గర లేవు పైసలు, మరి ఏం చేయమంటావు అని ఆయన వెళ్ళిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ నాకు అసలు మీరు నమ్మరు, నేను ఒక బిగినర్ కదా, సినిమా అంతా చేసుకున్నాను కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక సీనియర్ పర్సన్ కావాల్సి వస్తుంది. ప్రాసెస్ తెలియదు నాకు. ఉన్న ఒక పర్సన్ నా మీద కోపంతో వెళ్ళిపోయాడు. ఈడ ఎడిటింగ్ చేస్తారంటే అయిపోయింది కదా. కానీ ఏం చేద్దాం, ఇది లేనప్పుడు తప్పదు. ఇంకా కూర్చొని ఈ ఏడికైతే ఆడికి ఇంత బిలీవ్ చేసుకున్నాను నేను, నా సినిమా నేనైతే చంపుకోను కదా, నాకంటే బాగా జడ్జ్ చేస్తాడు ఎవడన్నా, చూసుకుందాం ఏడికైతే ఆడికి అన్నట్టు కూర్చొని ఒక 1 month ప్రాపర్ ఎడిట్ చేసి, దాని తర్వాత అప్పుడు కోఆర్డినేటర్ గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి రండి అని చెప్పి ఇప్పించి చూపించిన. చూపిస్తే అసలు ఆయన షాక్ అయ్యండి, ఏంది ఇట్లా చేసినావు అని. మీరు ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. ధైర్యం లేదు ఏం లేదు మేడం, పైసలు లేకపోతే ధైర్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది ఎంత పైసలు లేకపోయినా అది ఏమైనా ఎడిటింగ్ అంటే మామూలు విషయం కాదు కదా. అంటే నెసెసిటీ మనకి నేర్పిస్తుంది మేడం. ఇప్పుడు నేను అదే అనుభూతున్నాను. మనకి ఆకలి 100 దారులు తీస్తుంది అన్నట్టు, మనకు అవసరం చాలా దారులు తీస్తుంది. మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా పాజిటివ్ గా చెప్తున్నారు చూడండి, అది నాకు చాలా నచ్చింది. అంటే ప్రతి కష్టాన్ని కూడా దాన్ని చాలా కూల్ గా తీసుకుని దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ప్రాబ్లమ్ని, రియలీ గ్రేట్ అండి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ప్రతి ఒక్కరిలో. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఫస్ట్ నేర్చుకున్న ఒక పాజిటివ్ ఇదే మేడం. ఇక్కడ మనం ఏడుస్తూ కూర్చుంటే ఎవడొచ్చి కాపాడు, ఎవడు లేడు ఇక్కడ. మనకి ఏమున్నా ఏం జరిగినా వెనకడగేయద్దు అంటే నేను నమ్మిన సిద్ధాంతం మేడం. యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత భయపడి వెనకలేసినాం అంటే కథమే. ఇంకా ఏమైనా ముందే ఏడికైతే ఆడికి, యూ హ్యావ్ టు డై బట్ యూ హ్యావ్ టు ట్రై హార్డ్ టిల్ ద లాస్ట్ టైం. అది నేను బిలీవ్ చేస్తాను మేడం. భయపడడం అంటే అయిపోయింది కదా. సో యంగ్స్టర్స్ కి ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఉండేవి కాదు. ఒకప్పుడు ఉన్న హీరోలే వాళ్ళే సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళకి అసలు అవకాశం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ బాగా వస్తుంది. సో ఏమంటారు ఈ ట్రాన్స్ఫర్మేషన్? ఇది కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఈ అవార్డుని నేను అలానే చూస్తాను మేడం. ఇప్పుడు నాకు ఒక అవార్డు వచ్చిందని అంటే, ఇందాక మీకు చెప్పినట్టు మొన్న ఏదో ఛానల్లో అనుకుంటాను మన విన్నర్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు. సినిమా టైటిల్, నేము, ఇటువైపు పోస్టర్ సినిమాది. అన్ని సినిమాలు అందరికి తెలుసు. ఒక్క నా పేరు ఇచ్చి గ్యాంగ్స్టర్ అండ్ చంద్రశేఖర్ రాథోడ్ అని పేరు ఉంది. సినిమా పోస్టర్ ఇంకేదో సినిమా ఉంది. సో నాకు సినిమా తెలియదు యాక్చువల్గా. వాడు వెతకలేక ఎక్కడిడు ఎవడిడు జ్యూరీ మెంబర్స్ కూడా తెలియదు. సో వాళ్ళు వేరేదో సినిమా జగపతి బాబు గారితో వేసినట్టు ఇస్తే, నాకు మొన్న కూడా ఎవరు అడిగారు అవార్డ్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా జరగట్లేదు అని. అంటే అరే నాయన, నేను ఎవడో తెలియదు. మా ఫాదర్ ఒక కానిస్టేబుల్, నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి అప్పు సప్పు చేసుకుని చేసిన ప్రాజెక్ట్, దానికి అవార్డు ఇచ్చినారంటే నువ్వు ట్రాన్స్పరెంట్ గా లేదని ఎట్లా అంటున్నావు రానా నేను. సో నాలాంటి వాడికి చాలా బూస్ట్ ఇస్తుంది. మేబీ అందరికి అది ఇంకో అవార్డు అయి ఉండొచ్చు, కానీ నాకు అది లైఫ్. అమ్మ చంపుతూ రాలేదు ఇంట్లో నన్ను, ఎప్పుడు తీసుకొస్తావు పైసలు, ఎందుకు ఎవరు చేయమన్నాడు సినిమా నిన్నని. ఈ దీంట్లోంచి అది ఎంత హోప్ క్రియేట్ చేసింది నాకనంటే, రేపు నన్ను చూసి ఇంకో 10 మంది ముందుకు వస్తారు. సో గవర్నమెంట్కి నేను ఎప్పటికీ నేను రుణపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కానీ, దిల్ రాజు గారు కానీ,
దిల్రాజు గారు ఆ రోజు నా సినిమా చూడలేదు కానీ ఇక్కడ ఇంతమంది సమక్షంలో నా సినిమాని చూపించి నాకు అవార్డు ఇప్పించింది దిల్రాజు గారు. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. సో అది కొత్త వాళ్ళకి కానీ డెబ్యూటెంట్స్ అందరికీ ఒక హోప్ మేడం. అది అవార్డు అనేది డెఫినెట్ గా ఇప్పుడు నాకు ఈ అవార్డు వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మళ్ళా సినిమా తీయాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవార్డు కొట్టాలి, ఎన్ని పెద్ద ఫిలిం రాని నేను కొట్టాలి అవార్డు మళ్ళీ అని. సో అలా హెల్ప్ అవుతుంది మేడం. సో డెబ్యూటెంట్స్ అందరికి అది హెల్ప్ చాలా ఎనర్జీస్ ని ఇంక్రీజ్ చేసిందంటారు డెఫినెట్ గా ఈ అవార్డు. ఎందుకంటే అది ఒక హోప్ మేడం మనకి. అవును, ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టితే దేవుడే, నేను కొనవుపిడితో ఉన్నా, నన్ను కాపాడింది అది. మన మన సినిమాని ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఒక అవార్డు కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది. నేను కొనవుపిడితో ఉంటే నన్ను కాపాడితే పరిస్థితికి అసలు మీకు నిజంగా. సో నాకు ఆ టైంకి దేవుడు కంటే ఎక్కువైన పదం ఉందా అని ఆలోచిస్తున్నాను. నాకు ఈ అవార్డు అంత ఇంపార్టెంట్ నాకు ఇది. సో నన్ను తెలిసేలా చేసింది, ఈరోజు మీతో మాట్లాడేలా చేసింది, బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ఇంకా చాలా అవుతాయిలేండి. ఏ ఓటీటీకి అయితే నేను డోర్ నాక్ చేస్తున్నాను వాళ్ళు ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు, అడుగుతున్నారు సార్ డీల్ క్లోజ్ చేద్దామంటే ఆగరా నాయన నేను ఇప్పుడు చేయను, అవార్డు పడినాయి ఆ రోజు వరకు, అప్పటి వరకు ఎలాంటి డీల్స్ నేను చేయదలుచుకోవట్లేదు, ఏమో నా టైం బాగుంటే రిలీజ్ చేస్తానేమో జర్ర రెండు రోజులు. ఇంతకాలం మీలో ఉన్న ప్రొడ్యూసర్ బాధతో బయటకు వచ్చాడు, ఇప్పుడు హ్యాపీగా ఆనందంతో బయటకు వస్తాడు, అంతే కదా? ఓకే అండి, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత మూవీస్ని చాలా గంటల్లో తీసేయచ్చు. జనరల్గా ఇప్పుడు మూవీస్ చాలా తొందరగా తీస్తున్నారు, ఒకప్పుడు సంవత్సరాలు తీసేవాళ్ళు అంటున్నారు. కరెక్టేనా? తీయొచ్చా? ఏమో మేడం, నాకు జీరో నాలెడ్జ్, తెలీదా? నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను చెప్పినా కదా, నేను ఇన్ని టెన్షన్ లో నాదే నాకు పంచాయతీ. దాంట్లో మీరు అట్లాంటి ఫోకస్ ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ ఈ ఫోకస్ నన్ను బయటికి రానిస్తలేరు. పైసలు ఇరా అని ఒకడు అంటున్నాడు, సినిమా ఎందుకు రా అని ఇంకోటి అంటున్నాడు, అమ్మ ఆగరా నాయనా నేను ఇంకోటి అంటున్నాను. ఈ గ్యాప్ లో నాకు ఏ టెక్నాలజీ నా బ్రెయిన్ లో దొరుకుతుంది. అంటే జనరల్ గా మీరు ఇట్లాంటివి రీసెర్చ్ చేస్తుంటారు కదా, చాలా తక్కువలో ఎట్లా అయిపోతుంది, తక్కువ సమయంలో ఎట్లా అయిపోతుంది అనేది. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది మేడం, నేను తింటున్నా కన్సిస్టెంట్ గా. ఆడ బిర్యానీ ఉందంటే ఆగరా నాయన ముందు నన్ను నేను ఆకలితో ఉన్నా అని అంటున్నా, అంతే. సరే వచ్చింది అది, వెళ్తా దాని గురించి తర్వాత. సో ఆయన క్విక్ లెర్నర్ మేడం, నాకు తెలియంది చాలా తొందరగా నేర్చుకుంటా. అర్థమవుతుంది. ఎడిట్ చేశారంటే బేసిక్స్ తెలుసుకొని సినిమాని ఎడిట్ చేశారంటే అర్థమవుతుంది. జరిగిందంటే ఆ అవసరం నేర్పిస్తుంది నాకు అన్ని. అన్నిట్లో మీకు బాగా అంటే మళ్ళీ నచ్చిందంటే అదే యాక్షన్ కొరియోగ్రఫీ అనే చెప్తారా? ఇప్పుడు మీరు చేసిన అన్ని తీసుకున్న అన్ని క్రాఫ్ట్స్ లో వర్క్ చేసిన దాంట్లో చేంజ్ అయింది ఏంటంటే మేడం, నాకు జనరల్ గా మనం కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు చాలా మంది, అసలు ప్రొడ్యూసర్ కెప్టెన్. మా పైసలు పెట్టేటోళ్ళు లేకపోతే నీ దగ్గర టాలెంట్ ఎంత ఉంటే ఏం లాభం, ఒక్క స్టెప్ ముందుకు పడదు మేడం. నాకు ప్రొడ్యూసర్ మీద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడే అలా అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఎవరు హీరో ఇష్టం ఇవన్నీ అడగాల్సిన పని లేదు, ఇంకా మేము మీకు ఏ ప్రొడ్యూసర్ అంటే ఇష్టం అని అడగాలి ఇప్పుడు. అంటే ఒక ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుందో మేడం, అసలు అది అన్బేరబుల్ మేడం. ఎవరికి అది అర్థం కూడా కాదు చుట్టూ ఉన్న వాళ్ళకి, అండ్ అవసరం కూడా లేదు ఎవరికి. గెలిస్తేనేమో అందరం గెలిచినామంటారు, ఓడిపోతే అతను ఒక్కడే ఓడిపోతాడు. సో నాకు ప్రొడ్యూసర్ ఆ క్రాఫ్ట్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. రేపు నేను ఫ్యూచర్ లో ఏ ప్రొడ్యూసర్ తో పని చేసినా గానీ ₹1 మిగిల్చాలి వాళ్ళకి, అండ్ మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ చేసి ఇవ్వాలి. గాల్లో ఒకటి చెప్పేసి తీసేది ఇంకోటి, మొత్తం వాళ్ళు లాస్ అవుతాడు, మనం ఏం కావు. ఎవరు ప్రొడ్యూసర్స్ లో బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్ ఎవరు? ఇష్టమైన కాకుండా నాకు సినిమా స్టార్ట్ చేసిన ముందు నుంచి అసలు పైసలే లేవు సినిమా ఎట్లా చేస్తారా అని అడిగేటాడు. నేను ఎట్లా చేస్తాను. జనరల్ గా మన సినిమా ఇండస్ట్రీలో మీకు రామానాయుడు గారి దగ్గర నుంచి తీసుకొని జనరల్ గా ప్రొడ్యూసర్ ని ఎవరి ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటున్నారు కదా, అందుకని. సో నాకు డ్రీమ్ ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్రాజు గారే. నా సినిమా నేను చేస్తున్న టైంలో కూడా నీ టైం బాగుంటే సినిమా చేసుకుంటావు కానీ ఎట్లా రిలీజ్ చేస్తారా అంటే నేను చాలా ఫూలిష్ గా బ్లైండ్ గా నా సినిమా దిల్రాజు చేస్తాడు రిలీజ్ చూడు అని అనేటోండి, అంత బ్లైండ్ గా. సో ఎప్పటికైనా సరే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా సరే ఆయనతోనే చేయాలి. సో ఇష్టమైన ప్రొడ్యూసర్ దిల్రాజు. కరెక్ట్ లేండి, ఆయన కూడా మీరు ఎలా అనుకుంటున్నారో దానికి తగ్గట్టు సూటబుల్. సో మొత్తం మీద హ్యాపీ, ఓవరాల్ గా హ్యాపీ. ఇంకా అంటే నాకు అవార్డు వచ్చినప్పటి నుంచి ప్రాపర్ గా నిద్రే పట్టట్లేదు. ఇప్పుడు బాగా ఇరిటేట్ చేసిన ఇష్యూ అంటే ఏం చెప్తారు? మామూలుగా ఈ గ్యాంగ్స్టర్ తీసినప్పుడు ఇరిటేట్ చేసిన సందర్భాలు అంటే ఒకటి చెప్పాను మేడం. ఒకటి చెప్పారు ఆల్రెడీ, మూవీ చూడలేదు సంథింగ్ అని. అంటే మేకింగ్ ప్రాసెస్ లో ఇరిటేషన్ అంటే ఒక సినిమాటోగ్రఫర్ ఉండే, ఒక కెమెరామెన్ ఉండే,
ఆ కెమెరామెన్ కొంచెం తను ఇరిటేట్ చేశాడు నాకు. అంటే ఎలా అంటే షూట్ లొకేషన్లో తను మా ఫిల్మ్ మేనేజర్, వాళ్ళకేదో ఆర్గ్యుమెంట్. నేను పబ్లో షూట్ చేస్తున్నాను. ఆ పబ్ కాస్ట్ వచ్చేసి పర్ డే 1 lakh రెంట్ కడుతున్నాను. ప్రొడ్యూసర్ ఉన్నాడు లోపల, ఒకసారి డైరెక్టర్ చేస్తున్నాడు, యాక్టర్ కూడా నించొని ఉన్నాడు సైడ్కి, ముగ్గురు ఉన్నారు అక్కడ ప్లేస్ లో. ఈ ప్రాసెస్ లో వీళ్ళు గొడవపడుతున్నారు. ఏది షూటింగ్ ఆపేసి కిందికి వచ్చి కొట్టాడు. నేనే అక్కడ ఆర్టిస్ట్లకు చెప్పేసి రెడీ టేక్ అని చూస్తే కెమెరామెన్ లేడాను కదా, ఈడీ అని అంటే కింద పోయి కొట్లాడుతారు. అంటే ఏమైంది అని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్, స్లోగా చేస్తున్నాను పని అని మేనేజరు. డైరెక్టర్ లేని బాధ నీకెందుకు అని అయినా, అరే ఆయన డబ్బులు పోతున్నాయి నీకు తెలుస్తలేదు, అది నువ్వు ఇట్లా ఒకరోజు చేయాల్సిన షూట్ 3 రోజులు చేస్తే ఎట్లా, 1 day రెంట్ ఎంత ఉంటుందని. దట్ వాజ్ ఆర్గ్యుమెంట్. ఈ కెమెరామెన్ అలిగి వెళ్ళి బయట వెళ్ళి కూర్చున్నారు. లంచ్ తర్వాత ½ an hour టైం, అక్కడ క్లాక్ మన టైం తెలుసు కదా మేడం, ప్రతి సెకండ్ నాకు వాల్యుబుల్. లోపల ప్రొడ్యూసర్ దంతు ఉండలే ఏదైనా చేయని ఆయన్ని బతిన్లాడి తీసుకొచ్చి, నా లైఫ్ లో ఎప్పుడు బతిన్లాడలే మేడం. నా తప్పు లేకపోయినా నేనేదో అంటే నువ్వు అలిగి వెళ్తే నేనేమంటున్నా అంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, షూట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు ప్లీజ్ టైం అయిపోతుంది. అండ్ ఆ రోజు ఫ్రైడే సాటర్డే సంథింగ్. ఆ పబ్ ఓనర్ ఆల్రెడీ వచ్చి నా దగ్గర, సార్ మీకు 6 వరకు కాదు సార్, ఏమనుకోకండి ఈరోజు 5కే ప్యాకప్ చేయాలి మీరు, ఎందుకంటే వచ్చేస్తారు ఆల్రెడీ క్రౌడ్ అంతా అంటే ఆ హెక్టిక్ లో ఉన్నా నేను. ఇక్కడ వీళ్ళు కూడా పడుతున్నారు. సర్లే నాకు నా చుట్టూ ఉన్న చెందు తీసుకురా బతిలాడంటే, నేను ఎందుకు బతిలాడాలరా, వాళ్ళు కూడా పడుతుంది. ఫిర్బీ నా సినిమా కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టినాను కెమెరా. ఆడొచ్చి కెమెరా ఆన్ చేయకుండా ఇట్లా కూర్చున్నాడు కంటిన్యూస్ గా 5 minutes. ఆన్ చేయి నేనంటే ఆడ ఆన్ చేయట్లేదు. తర్వాత నా ఫ్రెండ్ ఎవరో ఏంద్రా ఇది అని ఏదో అన్నాడు. అరే ఎవరికి ఏం పడుతుందిరా, మన పైసలు కదా, మనకు ప్రాబ్లము, వాళ్ళకి ఏముందని ఇట్లా జస్ట్ చెప్తున్నా వాడికి. ఇప్పుడు ఆ కెమెరా అసిస్టెంట్ ఎవడో ఒకడు ఉన్నాడు. అది అంటే మరి మా కెమెరామ్యాన్ అంటే మేము ఊరుకుంటామా, మేనేజర్ గారు ఏదో అన్నాడు అని చెప్పి కొంచెం ఒక 2 steps నా ముందుకు వచ్చి నాకు చెప్పిపోయినాడు. నాకు బేసిక్గా కోపం చాలా ఎక్కువ ఉండేది. దాన్ని నేను 10-12 ఏళ్ళుగా దాచున్నా. నేను సినిమా ఇండస్ట్రీలో అందరిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవరిని ఒక మాట అనొద్దు, అట్లుంటేనే నేను చుట్టూ ఉంటారు. ఆ రోజు వచ్చిన కోపం నా లైఫ్లో ఎప్పుడు రాలేదు. అది ఆల్మోస్ట్ ఇంతే డిస్టెన్స్లో వాడటు నేను ఇటు, మధ్యలో 100 మంది ఉన్నారు ఆపడానికి నన్ను. ఆ సెకండ్ ఇంకో 2 గంటలు ఆగిపోయింది షూటింగ్. లిటరల్గా నేను కొట్టలేదు, నిజంగా కొట్టుంటే ఏం జరిగేదో నేను ఇమాజిన్ చేసుకున్న భయమైంది నాకు. అంటే అంత ఇరిటేట్ చేశారు. అది నేను కాదు, డైరెక్టర్ కాదు, లోపల ఉన్న యాక్టర్ కాదు, వాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు. నేను ఆల్రెడీ ఆ జర్నీలో మేడం నలిగి ఉన్నాను. నేను ఆల్రెడీ అప్పటికి నేను ఒక 1.5 year జర్నీ చేసుకున్నా. ఓన్లీ గ్యాంగ్స్టర్ మేకింగ్ లో షెడ్యూల్ బ్రేక్ చేసుకొని అప్పులు చేసుకుంటా, మళ్ళీ డబ్బు అరేంజ్ చేసుకోవడం, మళ్ళీ షూట్ చేయడం, మళ్ళీ ఆపేయడం, మళ్ళీ ఈ ప్రాసెస్ లో ఉన్నా. దట్ వాజ్ ద ఇరిటేషన్. నా లైఫ్ లో ఇప్పుడు అంత కోపం రాలేదు. అండ్ ఒక 3 రోజులు ఉండే ఆ కోపం నాకు, కొట్టలేయండి నేను. అది ఎలా పోతుందో కూడా తెలియలేదు నాకు. జనరల్ గా నా కోపం వస్తే తంతా నేను ఎవరైనా, అది ఆ సెకండ్ వెళ్ళిపోతుంది. కొడతారా అలా కోపం వస్తే? అంటే అంత ముందు 12 years బ్యాక్, 12 years ఓన్లీ కోపం వస్తేనే కొడతారా 12 years బ్యాక్ అని నేను జస్ట్ నా ముందు ఎవరైనా వాయిస్ కొంచెం రేజ్ చేసి మాట్లాడితే వచ్చేస్తున్నాను, సర్కా ఇస్తుంది బ్రెయిన్ అంతా అటు ఇటు పడుతుండే నా చేతిలో కట్టింది. తర్వాత నేను మార్షల్ ఆర్ట్స్ వల్ల ఇంకా కామ్ డౌన్ అయినా. అరే నీకు బలం ఉందని కొట్టేస్తావు కనబడతాయి అని నన్ను నేను తిట్టుకొని, తప్పుంటే కొడతా, లేకపోతే నేను ఎవరి జోలికి పోను అంత ఈజీగా. కానీ ఇండస్ట్రీకి రాగానే కంప్లీట్ గా దాన్ని నేను బాగా కష్టపడింది. చాలా మంది అంటారు కదా మేడం, ఆఫీసు చుట్టూ తిరిగినా ఇది తిరిగినా, జనరల్ గా చెప్పేది. కానీ నేను బాగా కష్టపడింది ఏంటంటే ఎంచుకోవడానికి 12 ఏళ్ళు పట్టింది. దాన్ని ఇడు పోయిండే లోపల నుంచి అపరిచితుడు అని నేను అనుకున్నా, కానీ ఆ సెకండ్ బయటకు వచ్చినాడు. అది వాంటెడ్లీ రాలే. ఆ లోపల ఉన్న పెయిన్, ఆ ప్రొడ్యూసర్ పెయిన్ ఉంది కదా, నువ్వు ఎవరితో ఆడుతున్నావు గేమ్, నాతో కాదు, ప్రతి రూపాయి నేను అప్పు చేసి పెడుతున్నా మేడం ప్రాజెక్ట్లో. వచ్చి మజాక్ చేసేసి నీకు సినిమా మీద నీకు రెస్పెక్ట్ లేకపోతే కనీసం ప్రొడ్యూసర్ మీద రెస్పెక్ట్ ఉండాలి. వాడు కష్టపడి పెడుతున్నాడు సినిమాలో. సో అట్లాంటి ఒక ఇన్సిడెంట్, ఆ హెక్టిక్ వల్ల ఆ రోజు ఒక 2 hours డిలే అయింది ప్రాజెక్ట్, షూట్. ఫైనల్ గా చేసి దాని తర్వాత ఆ కెమెరామెన్ తీసేసినాను. అంటే సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వాలి మేడం ఎవరైనా సరే. నువ్వు నాకు ఇవ్వకు, నన్ను డిస్రెస్పెక్ట్ చేయి, నన్ను వందాను నా వెనకాలను. చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, టైం వేస్ట్. ఇది కెరియర్ మేడం, ఇది నా గోల్. ఇది నేను 10-12 ఏళ్ళు కష్టపడి దీన్ని నమ్ముకొని ఇదే నా కెరియర్ అనుకుని వచ్చినప్పుడు నీలాంటి వాడు ఎవడో వచ్చి దాన్ని గెలుపుతూ ఉంటే నన్ను నువ్వు 100 బూతులను నేనేమను. సినిమాని
డిస్రెస్పెక్ట్ చేయొద్దు, మన క్రాఫ్ట్ ని దానికి వాల్యూ ఇవ్వాలి. సేమ్ గుళ్ళో పోయినప్పుడు ఎంత భక్తితో వెళ్తాం మేడం, అంత భక్తిగా శ్రద్ధతో మనం ఈ పని చేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఏదో నేను ఇంకేదో కథలు చేయడానికి రాలే ఇడికి, ఓన్లీ సినిమా, ఇదే లైఫ్ మొత్తం. ఫ్యామిలీని పక్కకు పెట్టి ఎందుకు చేస్తున్నారా, ఎందుకు ఇది అని డబ్బులు సంపాదిస్తారు, ఎందుకు వద్దు వద్దు అని చెప్పి ఇంతమంది అంటున్నా, మనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి కదా మేడం ఇంత దూరం వచ్చి. సో ఇట్లా ఇరిటేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా కొన్ని నెలలు ట్రావెల్ అయింది నా బ్రెయిన్లో ఇది. ఇట్లాంటిది ఒకటి ఉండే, అండ్ ఇంకా చాలా ఉన్నాయిలే మేడం. ఇదే లాస్ట్. అండ్ ఆ రోజు కోపం తర్వాత నేను ఎప్పుడు ఫస్ట్ థింగ్ నేను పెట్టుకుంది అంటే ఇంకెప్పుడు కోపం తెచ్చుకోకు, ఇదే లాస్ట్. మంచి గుడ్ హ్యాబిట్. ఆ రోజు నెక్స్ట్ డే 2-3 days తర్వాత అది పోవట్లేదు బ్రెయిన్ నుంచి. ఏం చేస్తే పోతుంది ఇది అంటే అంత ఆ రేంజ్ లో కోపం నాకు ఎప్పుడు రాలేదు మేడం. ఏం చేయాలి అది అర్థం కాక కెమెరామెన్ ఫోన్ చేసినాను, వాడికి సారీ చెప్పు అంటే అట్లనే నా ఈగో సాటిస్ఫై చేసుకోవడమో లేకపోతే నన్ను నేను శాంతించుకోవడానికి నాదే తప్పు, మీ వాడికి సారీ చెప్పు అని చెప్పారు. అంటే లేదన్నా మాదే తప్పు అయిపోయింది, నా వాడే తెలియక అది అంటే లేదు నా సైడ్ నుంచి చెప్పు, జస్ట్ కన్వే హిమ్ దట్ వాజ్ మై మిస్టేక్. లోపల ఒక ప్రొడ్యూసర్ ఉండే, వాడు చేసింది, అది నేను చేయలేదు, సో ప్లీజ్ తప్పైపోయింది అని చెప్పిన తర్వాత అలా నేను కన్సోల్ చేసుకోగలిగాను. దాని తర్వాత రాలేదు మేడం కోపం, ఇంకెప్పుడు రాలేదు. ఇంకా రిలీజ్కి ముందు వరకు కూడా చాలా డ్రామాలు జరిగినాయి, కానీ ఆ రోజు నేను ఒక వర్డ్ ఇచ్చుకున్నాను, ఎంత పెద్ద ప్రాబ్లం రాని లైఫ్లో కానీ నెవర్. ఎందుకంటే నా కోపం వస్తే అది కంట్రోల్ దాటిందని ఆ రోజే అర్థమైంది నాకు. ఆ కంట్రోల్ తప్పి నేను ఒక మిస్టేక్ చేస్తే డ్యామేజ్ వాడికి ఎంత అవుతుందో నాకు కూడా అంతే అవుతుంది. అండ్ అది నేను బేర్ చేయడానికి రెడీగా లేను. మనం ఒక డ్రీమ్ ప్యాషన్తో ఇక్కడ వచ్చినాం, నేను కొట్టి వాడికి ఇంకేదో అయ్యి ఈ కేసులు గీసులు జైలు ఎవడు తిరుగుతాడు, ఇవన్నీ. నాకు డ్రీమ్ ఉంది ఇక్కడ, మొత్తం ఖాందాన్ నుంచి కొట్లాడి ఇక్కడికి వచ్చి మనం మీరు చాలా అసలు కదా టాలెంటెడ్ అండ్ షార్ప్ మైండెడ్. ఓకే, సో మొత్తం మీద ఓవరాల్గా జర్నీ అయితే మీకు ఫైనల్గా హ్యాపీనెస్ మిగిల్చింది. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ సీక్వెలే అంటారా, ఏం తీసుకోబోతున్నారు ఇంకా? ఒక లవ్ స్టోరీ ఉంది మేడం, అండ్ గ్యాంగ్స్టర్ సీక్వెల్ ఉంది, రెండు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను లాస్ట్ 6 months నుంచి ఇదే పని చేస్తున్నాను. ఈ ఓటీటీ అయినప్పుడు అవుతుందిలే కానీ ఖాళీగా ఎందుకు కూర్చుంటావు, ఏదో ఒకటి రాయి అన్నట్టు రాయడం స్టార్ట్ చేశాను అది. అండ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేసినా మేడం, ఇట్ విల్ బి లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నా సైడ్ నుంచి. నేను ఇస్తా ఈసారి ఇండస్ట్రీకి ఇస్తా, అది నేను తీసుకోవడం కాదు. అండ్ లవ్ స్టోరీకి అయితే నేను కొంతమందిది మన ధనుష్ గారు కానీ సమంత గారు అని అనుకుంటున్నాను హీరోయిన్. అపాయింట్మెంట్ దొరకాలి. మొన్న ఎవరో పిఆర్ త్రూ మాట్లాడితే అసలు నీకు ఐడెంటిటీ లేదు, నీకు ఎట్లా ఇస్తారు అపాయింట్మెంట్, అక్కడ అడుగుతారు ఎవరు. ఆ రోజు ఆన్సర్ లేదు, కనీసం ఈ రోజు ఒక ఆన్సర్ ఉంది నా దగ్గర, వీఆర్ దిస్ అని చెప్పడానికి. సో ఎనీ ప్రాజెక్ట్ ఇఫ్ ఐ టేక్ ఓవర్ అండ్ ఇట్ విల్ బి మై బెస్ట్ వర్క్. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్, ఈ నాలెడ్జ్ అంతా తీసుకెళ్లి దీని మీద పెట్టి ఎందుకు వచ్చినారో ఇండస్ట్రీకి అని మా అమ్మ నాన్న ఈ మొత్తం ఎవరైతే ఉందో చుట్టుపక్కల అందరు చెప్పారు కదా, ఆల్రెడీ ఒక దీంతో ప్రూవ్ అయింది. ఈసారి ఎందుకు వచ్చినా అని చాలా బలంగా కొడతాం ఈసారి. అంటే మినిమం 100 crores ఈరోజు చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి మేడం. నేను ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయలేదు, కానీ చెప్పకపోతే హోలగాని చూసినట్టు చూస్తారు బయట. సో మినిమం 100 crores, మాక్సిమం దాని పొటెన్షియల్ ఎంత ఉంటే అన్ని crores కలెక్ట్ చేస్తాను నా సినిమా. అంత వర్క్ చేసి ఉన్నా ఆల్రెడీ రెడీగా. సో దట్ విల్ బి మై నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఆ తర్వాత వచ్చి మళ్ళీ మా సిగ్నేచర్ కు ఇంటర్వ్యూ ఇవ్వాలి. యా డెఫినెట్ గా. నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది ఇంటర్వ్యూ. నేను ఇంత మొన్న వచ్చినా, నేను మొన్న వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడలేదు.